సో ఈరోజు మన ఆడవాళ్ళకి సంబంధించి నేను ఒక టిప్ చెప్పబోతున్నానండి. హెల్త్ ఇష్యూస్ అనేవి చాలామందికి రొటీన్ అయిపోయాయి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఇంకా ప్రతి చిన్నదానికి కూడా మన హెల్త్ డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మన హెల్త్కి సంబంధించి ఎటువంటి సమస్యనైనా సిగ్గుపడకుండా మనం మాట్లాడుకోవడమే మంచిది. ఎస్పెషల్లీ లేడీస్లో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఈ రోజుల్లో రెగ్యులర్గా చూడగలుగుతున్నాం. ఎందుకంటే వాష్రూమ్స్ క్లీన్గా లేకపోవడమా, లేకపోతే బయట జర్నీస్లో మనం యూస్ చేసిన వాష్రూమ్స్ వలన, లేకపోతే కొన్ని ఫుడ్ ఎలర్జీస్ వలన కానీ చాలామంది నేను రెగ్యులర్గా ఈ మధ్య వింటున్న ప్రాబ్లం ఏంటంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. సో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి డాక్టర్స్ మనకి మంచి మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. అలాగే ఒక ప్రాసెస్, ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే కంపల్సరీ మనం దాన్ని డాక్టర్ని కన్సల్ట్ చేసి కంపల్సరీగా మనం దానికి సంబంధించినటువంటి ఒక 5 days 1 week కావాల్సినటువంటి మెడిసిన్స్ మనం యూజ్ చేసుకోవాలి. నార్మల్గా రెగ్యులర్గా వస్తుంది, రెగ్యులర్గా మనకి మంట వస్తుంది, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రెగ్యులర్గా వస్తుంది. అలాగే మనకి కొన్ని సందర్భాల్లో సడన్గా అంత బాగానే ఉంటుంది, సడన్గా ఒక్కొక్కసారి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం, కడుపు నొప్పి రావడం, అలాగే మంట రావడం, వాష్రూమ్స్కి వెళ్ళలేకపోవడం, ఇటువంటివి లేడీస్ చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది లేడీస్ అనే కాదండి, జెంట్స్కి కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. సో అటువంటి వారు ఓవర్ హీట్ చేసినా సరే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కొంచెం ఒక్కొక్కసారి మనకి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ డిసీజ్లా వచ్చేది కాదండి. సో కొన్ని సందర్భాల్లో మనకేదైనా హెల్త్లో కాంప్లికేషన్స్ ఉంటే వస్తుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనకు రెగ్యులర్గా ఓవర్ హీట్ చేయడం వల్ల కూడా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ మనం రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాం. సో అటువంటి వారి కోసం ఇదొక హోమ్ రెమెడీ. నేను ట్రై చేసి చూశాను అండ్ నా ఫ్రెండ్స్ కూడా ట్రై చేశారు, చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. సో మనం ఎక్కువగా సమ్మర్లో హీట్ అయ్యే వస్తువుల్ని తగ్గించుకోవాలి అండ్ అలాగే చలవ చేసే వస్తువుల్ని ఎక్కువగా తీసుకోవాలి. సో ఈ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కోసం అయితే మీకు మా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బార్లీ గింజలు అంటారు కదా, ఈ బార్లీ గింజలు, అలాగే బార్లీని పౌడర్గా కూడా చేస్తారు. సో పౌడర్ అయినా గింజలైనా సరే ఒక 1 liter, ఒక 1.5 liter వాటర్ తీసుకొని అందులో కొంచెం ఒక గుప్పెడు బార్లీ గింజలు వేసుకోండి, లేదా ఒక బౌల్ తోటి బార్లీ పౌడర్ని వేసుకొని ఆ 1.5 literలో ఒక 1/2 liter అట్లీస్ట్ బాగా మరిగనివ్వాలన్నమాట. పొయ్యి మీద బాగా మరిగించేసరికి బార్లీ గింజలు అయితే ఇలా మెత్తగా అయిపోతాయి. వీటిని కూడా మనం తినేయచ్చు. సో అండ్ ఇందులో కొంచెం సాల్ట్, మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగ రెగ్యులర్గా తాగుతూ ఉండండి. సమ్మర్లో అయితే ఇంకా మంచిది. బట్ యూరిన్ వస్తుందని చాలామంది తాగరు. బట్ మీకు దీన్ని తాగడం వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తే చాలా వరకు హెల్త్లో ఉన్న చిన్న ఎలర్జీస్ కూడా పోతాయి అన్నమాట. సో ఈ బార్లీని మీరు కంటిన్యూగా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఒక 1 week అట్లీస్ట్ రెగ్యులర్గా తాగండి. సో రెగ్యులర్గా మనం ఇలా గ్లాస్లో పోసుకొని, పౌడర్ అయితే కొంచెం ఏదైనా తేట కడుతుంది, లేదు మీకు ఏమైనా అందులో నచ్చింది ఉంటే మీరు వడకట్టుకొని తాగొచ్చు. సో ఇందులో గింజలు కూడా వేసుకోవచ్చు. ఈ గింజలు కూడా పడేయక్కర్లేదండి, ఈ గింజలు కూడా వేసుకోవచ్చు. అండ్ దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చక్కగా చల్లగా అవుతుంది. అప్పుడు మీకు కావాలనుకుంటే మంచిగా నిమ్మకాయ పిండుకొని కూడా తాగొచ్చు. సో దీన్ని ఒక 1 week పాటు కంటిన్యూగా తాగి చూడండి. ఒక 2 daysలోనే మీకు చేంజెస్ తెలుస్తాయి. సో ఇంకా మరీ ఎక్కువగా ఉంది, సివియర్గా ఉందంటే అప్పుడు మీరు మెడిసిన్కి వెళ్ళచ్చు. బట్ వితౌట్ మెడిసిన్ హోమ్ రెమెడీ అంటే ఈ రకంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది.